బెజ్జంకి మండలం దాచారం శివార్లో ఈరోజు వరద నీటి కాలువలోకి సాగునీటి కాలువలోకి ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను వదలడం జరుగుతుంది. దీన్ని ఈరోజు పరిశీలించడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు గుగ్గిళ్ళ శివార్లో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ, అది తయారు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న విడుదల చేస్తున్నటువంటి వ్యర్థాలను ప్రజలు సాగునీటి కాలువలోకి వదిలి ఆ సాగునీటి కాలువ ద్వారా ఇక్కడ గుగ్గిల నుంచి గాయిలాపూర్ దాచారం మీదుగా ఇట్లా తోటపల్లి చెర్లకు విడవడం జరుగుతూ ఉన్నది. మరి దీంతో ఈ కాలువలు మొత్తం పూర్తిగా నాశనం అయిపోయినాయి. తీవ్రమైనటువంటి దుర్వాసన వెదజల్లుతూ ఉన్నాయి. మరి ఇక్కడ చెక్ డ్యాంలలో ఉన్నటువంటి చేపలు, అట్లాగే తోటపల్లి చెరువులో ఉన్నటువంటి చేపలు కూడా ఇప్పుడు చనిపోతున్నాయి కూడా. మరి ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉన్నది. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించడం లేదు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించడం లేదు. మరి ఇక్కడ బెజ్జంకి మండల ప్రజలను సావగొట్టాలనే ఈ కంపెనీలు ఇక్కడ పెట్టిరా అని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ బర్రెలు కానీ ఎడ్లు కానీ పశువులు ఈ సాగునీటి కాలువలో నీళ్లు తాగేది ఉంటుంది. మరి గొర్రెలు నీళ్లు తాగేటి ఉంటాయి. ఇవి ప్రమాదంలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ బెజ్జంకి మండలంలో ఉంది. ఇలా పశువులే కాదు, మనుషులు చచ్చిపోయేది కూడా ఇక్కడ అంత తీవ్రమైనటువంటి సమస్య, ప్రమాదము ఇక్కడ మా మండలంలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా ఉన్నది. మరి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. బెజ్జంకి మండల ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాసన పీల్చుకుంటున్నారు మీరు, దుర్వాసనను, మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇక వద్దు, మనం పోరాటం చేద్దాం. ఈ పోరాటం ద్వారా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దయ్యేంత వరకు పోరాటం చేద్దామని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు ఈ సోమవారం రోజున ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిద్దాం. పార్టీలకు అతీతంగా ప్రజలందరము కలిసి సోమవారం రోజున ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని సిపిఎం పార్టీ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.